అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మేమెంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేదే మా ఈ పోరాటం యొక్క లక్ష్యం. కాబట్టి మీరు వీడియో ఆన్ చేసిన వెంటనే దీన్ని ఒక లైక్, కామెంట్, షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 స్టెప్పులు లైక్, కామెంట్, షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఏం ఆలోచించకుండా ముందు ఆ 3 చేసేయండి. జగన్మోహన్ రెడ్డి అతను పబ్లిసిటీ పిచ్చి చెప్పాను కదండి. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అతను ఎంత ఘోరంగా పబ్లిసిటీ చేయించుకుంటాడు, డబ్బులు ఇచ్చి లేకపోతే బెదిరించి ఏదో ప్రలోభాలు పెట్టి అతను చేయించుకునే పబ్లిసిటీకి చక్కని ఉదాహరణ ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఒకసారి వినండి. So main thing I want to mention here is our Chief Minister Y.S. Jagan Mohan Reddy garu has provided many educational schemes. ఏమనంటే ఇలాగా జగన్ మామి నీకు ఎంత డబ్బులు వేశారు, ప్రమోషన్ చేశాగా, స్పీచ్ ఇచ్చాగా, అది ఇది అని చెప్పి. ఇంకొకటే మాట చెప్తాను, మాకు అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, ఏ వాళ్ళు రావు. మా వాళ్ళు మేమే చూసుకోవాలి. మా ఊళ్ళో డబ్బులు మేమే సంపాదించుకుని మేము ఫీజు పెట్టుకోవాలి అంతే. మీకు తెలుసు కదా, కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మైక్ పట్టుకుని సారీ అండి నాకు ఇలా పరిపాలన నచ్చలేదండి మరి అదేంటి అని చెప్పాను అనుకో, 2వ రోజు టీసీ కొరియర్ లో పంపించేస్తారు. నేను కాలేజీకి కూడా వెళ్ళక్కర్లేదు. So main thing I want to mention here. మీటింగ్లో జగన్ రెడ్డి మీటింగ్లో చాలా చక్కగా చెప్పించారు అమ్మాయితోటి. చాలా స్కీములు ఇచ్చేశాడు, చాలా ఉద్ధరించేశాడు మమ్మల్ని. రియాలిటీకి వచ్చేటప్పటికి అలా చెప్పకపోతే నాకు తీసి ఇచ్చేస్తారు. మాకు అమ్మఒడి లేదు, గోంగూర లేదు, మా బతుకు మేమే బతుకుతున్నాం, మా తిండి మేమే తింటున్నాం, మమ్మల్ని ఏ డాష్గాడు మమ్మల్ని ఏం పోషించలేదు. మరి అలా చెప్పకపోతే నాకు టీసీ ఇచ్చేస్తారు కాబట్టి, నన్ను బెదిరించారు కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చిందని పబ్లిక్గా చెప్తున్నారు చిన్నపిల్లలు. అవును, అబద్ధం ఆడకరా అని బైబిల్ చెప్తే చిన్నపిల్లలతో కూడా అబద్ధం ఆడిచ్చే జగన్మోహన్ రెడ్డి కోసం మరి క్రైస్తవులు మా క్రైస్తవుడు అన్నాడంటే, అయితే ఆయన మీకు నచ్చాలి అనుకుంటే మీరు కూడా అలాంటి క్రిమినల్స్ అయితే తప్ప మీరు నిజం నాకైతే నచ్చడు అస్సలు. అతను మంచిగా ఉన్నప్పుడు అతను మంచోడు అనుకుని అతన్ని ఇష్టపడడం, అతని కోసం తిరగడం, అతన్ని గెలిపించడం చేసాం మేము. అతని బుద్ధి తెలిసిన తర్వాత ఎన్ఐఏ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సొంత ఇంట్లో వాళ్ళు చంపుకున్నారు, గొడ్లిచ్చి నరుక్కున్నారు. ఇగో ఈ కోడికెత్తి డ్రామా, ఇదంతా డ్రామా ఇది అని అలాంటి వాళ్ళు వాస్తవాలు బయటపెట్టే కూడా ఇంకా మనం ఎలాగా ఇష్టపడతామండి, ఎలా నమ్ముతాం అతన్ని?